సామర్లకోట మండలం ఉండూరు, వల్లూరు, మామిళ్లదొడ్డి గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఉండూరు, వల్లూరు, మామిళ్లదొడ్డి గ్రామాల్లో వచ్చిన మొత్తం అర్జీలు 22 వచ్చాయి. వాటిలో విస్తీర్ణంలో తేడా ఉన్నదని వచ్చినవి 18, నిషేధిత ఆస్తుల నుండి తొలగించమని వచ్చిన అర్జీలు 2, అసైన్మెంట్ కొరకు వచ్చిన అర్జీ 1. తమ భూమిని దేవాదాయ భూమిగా చూపుచున్నారని అందులోంచి తొలగించి తమ ప్రైవేట్ జిరాయితీ భూమిగా ఉంచమని అర్జీలు 2 దాఖలయ్యాయి. శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారచట ప్రదర్శనకు ఉంచిన గ్రామ రెవెన్యూ రికార్డులను అనగా ఎఫ్ఎంబి, ఫెయిర్ అడంగల్, నిషేధిత ఆస్తుల రిజిస్టర్ వంటివి పరిశీలించి ఆ తర్వాత సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తేవడం జరిగిందని, భూ సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక మంచి అవకాశమని ఉపయోగించుకోమని శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆర్డీఓ మాట్లాడుతూ రీసర్వే సదస్సులలో భూ విస్తీర్ణంలో తేడాలున్నాయని, వాటిని సరిచేయమని అనేక అర్జీలు దాఖలయ్యాయని, వాటిని పునః పరిశీలన జరిపి పూర్వం కన్నా ఇప్పుడు 5% ఎక్కువగా తేడా ఉన్న వాటిని సరిచేసి ఇరు వర్గాల వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి రికార్డులు, దస్తావేజులు పరిశీలించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. రాను రాను కూడా అమ్మటం, రీసేల్ అవ్వటం, దాని మీద రికార్డ్ అవ్వటం, పాస్బుక్లు ఇవ్వటం ఇవన్నీ కూడా చేయాలి. లేదా ఒరిజినల్గా పాస్బుక్లు ఇచ్చి ఇలా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్నది ఎలా ప్రభుత్వం లక్ష్యం. అండ్ ఇందులో మళ్ళీ కుటుంబ తగాదాలు కానీ, ఇవన్నీ భూముల తగాదాలు కానీ, అన్నదమ్ముల తగాదాలు కానీ మళ్ళీ దాని మీద ఎంటర్టైన్ చేయకుండా ఒరిజినల్గా మీ వాస్తవ పరిస్థితి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనకి ఎలా రికార్డ్ అంతా చాలా క్లియర్గా మనకు పెట్టడం జరిగింది. మరి పెద్ద గ్రామం, ఈ గ్రామంలో కూడా రికార్డ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సరే ఎవరైనా కానీ చూసుకునే అవకాశాలు ఉన్నాయి, ఓపెన్గానే ఉంటుంది. ఎందుకంటే ఎవరికూ వాళ్ళదే ఇందులో అడ్జస్ట్మెంట్లో మరి ఎలా దానికి దీనికి సర్వే చేసినప్పుడు దానికి దీనికి చూసి ఎంత పాయింట్లు తేడా వచ్చింది కానీ పెద్ద తేడా కూడా రాలేదు. ఇక భూమి పెరిగింది కొద్దిగా దానికంటే. అందుచేత మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరి భూమి వాళ్ళు పూర్వం ఎలా వాడారో అలాగే ఎలా భూమి గ్రామంలో ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కనుక